నమో దేవదేవా. అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా భగిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం వను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. జై మెహర్ బాబా జై 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా గ్రోయింగ్ అప్ విత్ గాడ్ అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బావూజీ గారి కుమార్తె అయినటువంటి షీలా కల్చురి తన చిన్ననాటి సంఘటనలన్నీ కూడా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. అంటే బాబాతో తానుగా పెరిగినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఇందులో మనకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. 1966వ సంవత్సరంలో షీలాకు చెవి నొప్పి రావడంతో ఆమెకు పూణేలోనే ఒక పెద్ద ఈఎన్టీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాలి అని బాబా నిర్ణయించారు. షీలాకు రక్తం తక్కువ ఉంది అని రిపోర్ట్స్ రావడంతో బాబా ఆ రిపోర్ట్ ప్రకారం రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంది అని డాక్టర్లు చెప్పినా కూడా వేరే వాళ్ళ రక్తాన్ని షీలాకు ఎక్కించడానికి వీల్లేదు అంటూ బాబా అభ్యంతరాన్ని తెలిపారు. అలా అయితే షీలా మరణిస్తుంది బాబా అని డాక్టర్ గోహెర్ బాబాకు సర్ది చెప్పబోయింది. బాబా గోహెర్ మాటలు పట్టించుకోకుండా అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నారు. బాబా షీలా అంత్యక్రియల గురించి చర్చించడం ప్రారంభించారు. నీ శరీరాన్ని తెచ్చిన తర్వాత ఇక్కడ హాల్లో పెట్టి తర్వాత ఎవరితోనైనా మెహరాబాద్కు పంపిస్తాను అన్నారు బాబా. మెహరాతో మనకు ఎవరో ఇచ్చిన కొత్త బెడ్షీట్ ఉంది కదా, దాన్ని తీసి ఉంచు. ఒక మంచి పెద్ద పూలమాలను కూడా ఆర్డర్ ఇవ్వండి. నేను నా చేతులారా షీలా బెడ్షీట్లో ఆమెను కప్పి పూలమాల వేస్తాను. ఆమె ఎంతో అదృష్టవంతురాలు అన్నారు బాబా. తర్వాత బాబా షీలాతో, నువ్వు చనిపోయి నా దగ్గరికి వచ్చేయడం నీకిష్టమేనా? భయం వేయడం లేదా అని అడిగారు. లేదు బాబా అంది షీలా. బాబా కనీసం 1% కూడా నీకు భయం లేదా అని అడిగారు. నాకు భయం వేయడం లేదు బాబా, సంతోషంగా ఉంది. నా తల్లితో ఉండాలని లేదు. నేను నీతో 24 గంటలు ఉండవచ్చు. నన్ను నీతో స్వర్గంలో ఉండనిస్తావా లేక నరకంలోకి నెట్టివేస్తావా బాబా అని అడిగింది షీలా. నువ్వు నాతోనే ఉంటావు అన్నారు బాబా. అయితే నేను చావడానికి సిద్ధమే అంది షీలా. చావు ఎంత సామాన్యమైన ప్రక్రియ అని బాబా ఎన్నోసార్లు వివరించి చెప్పి ఉన్నారు షీలాకు. షీలా చాలా ధైర్యవంతురాలు అన్నారు బాబా. గతంలో గుల్మాయి మరణించినప్పుడు బాబా స్వయంగా ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ కైకోబాద్ కూతురు మెహ్రూ మరణించినప్పుడు బాబా రాలేదు. కానీ ఇప్పుడు స్వయంగా బాబా నా
తన తన దగ్గర ఉన్నటువంటి బెడ్‌షీట్‌లో నా శరీరాన్ని కప్పడం, ఇవన్నీ కూడా నా అదృష్టం అనుకుంది షీల. "నీకు ఏదైనా చివరి కోరిక ఉందా?" అని అడిగారు బాబా షీలాను. షీల "ఏమీ లేదు బాబా" అని చెప్పింది. ఇదంతా వింటున్న రమ గట్టిగా ఏడవసాగింది. బాబా చేతులు పట్టుకొని వేడుకుంటూ రమ ఇలా అంది. "నిజంగా షీల మరణిస్తుంది అంటే మరి ఆమెను హాస్పిటల్‌కు నేను ఎందుకు తీసుకెళ్ళాలి? ఆమె ఇక్కడే ఇంకా కొన్ని రోజులు సుఖంగా జీవించవచ్చు కదా!" అంటూ మెహరా వైపు చూస్తూ "నువ్వే బాబాకు చెప్పాలి ఏదైనా చెయ్యమని" అని వేడుకుంది రమ. అంతవరకు వింటూ నిలబడ్డ మెహ్రా బాబా భుజాలు పట్టుకుంటూ, "బాబా మీరు ఏదైనా చెయ్యాలి. రమాకు షీల ఒక్కగానొక్క కూతురు. ఆమెను అలా తీసుకోవడం కుదరదు. షీల మీతో శాశ్వతంగా ఉంటుంది. అది మంచిదే. కానీ రమా పరిస్థితి ఏమిటి? బావు కూడా మీతోనే ఉన్నాడు. రమ ఇప్పటికే ఎన్నో త్యాగాలు చేసింది. ఆమెకు ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలే లోకం. మీరు అందులో ఒకరిని తీసేసుకుంటే ఎలా? ఆమెకు ఎంతో బాధ కలుగుతుంది. అలా చేయడం మంచిది కాదు. రమకు షీల అవసరం ఉంది. మీరు ఏదో ఒకటి చేసి షీలాను రక్షించండి" అని వేడుకుంది మెహ్రా. బాబా రమతో ఇలా అన్నారు. "షీల ఎంత అదృష్టాన్ని పొందబోతోందో నీకర్థం కావడం లేదు. నువ్వు కూడా అదృష్టవంతురాలివి కాబోతావు. జనం బాబా రమా కూతురు బాబా రమా కూతురు షీలాకు పూలమాల వేశారు అని చెప్పుకుంటారు. జనం ఎన్నటికీ దీన్ని గుర్తుంచుకుంటారు. షీల షీల లాంటి చిన్న పిల్లను ఇదివరకు నేను చూసి ఉండలేదు. ఆమెకు నా దగ్గరికి రావాలని సంతోషంగా ఉంది" అన్నారు బాబా. బాబా మాటలు రమ మీద ఎలాంటి ప్రభావము చూపించలేదు. ఆమె ఇంకా మెహ్రా బాబా మనస్సు మార్చడానికి గట్టిగా ప్రయత్నించసాగింది. బాబా కొంచెం నిరాశగా మెహ్రా వైపు చూశారు. తర్వాత తల ఆడించి, "మెహ్రా చెబుతోంది కాబట్టి నేను విని తీరాలి. 99% షీల బ్రతుకుతుంది. 1% మాత్రమే ఆమె మరణించే అవకాశం ఉంది" అన్నారు బాబా. మెహ్రాకు సంతృప్తిగా లేదు. "బాబా మీరేదైనా చెయ్యండి. కానీ షీల బ్రతుకుతుంది అని ప్రామిస్ చేయండి" అని ఒత్తిడి తెచ్చింది మెహ్రా. ఇక బాబా తప్పదన్నట్టు, "మెహ్రా అడుగుతోంది కాబట్టి షీలాకు ఏమీ జరగదు. నేను ఏదో చేస్తాను" అన్నారు. మెహ్రా బాబాతో, "ఇందులో మీ తప్పిదం కూడా కొంత ఉంది బాబా. తల్లికి తన బిడ్డ మీద అంత ప్రేమను ఎందుకు పెడతావు? రమాకు షీలా మీద ఉన్న అటాచ్‌మెంట్‌ను తెంచి వేయి. అప్పుడు ఆమె షీలాను నీ వద్దకి రావడానికి అడ్డు చెప్పదు" అని చెప్పింది మెహ్రా. "అవును. నువ్వు చెప్పేది సరిగ్గానే ఉంది. కానీ నేను తల్లికి అలాంటి ప్రేమను ఇచ్చి తీరాలి. లేకుంటే ఆమె తన పిల్లలను అంతటి అంకిత భావంతో అన్ని త్యాగాలు చేసి పెంచలేదు కదా!" అన్నారు బాబా. షీలా హాస్పిటల్‌కు బయలుదేరే ముందు బాబా మెహ్రాకు చెప్పి, బాబా ఫోటోలు ఉన్న 2 లాకెట్‌లను లోపలి నుండి తీసుకురమ్మన్నారు. బాబా తన అరచేతిలో పట్టుకొని ఇంకొక చేత్తో దాన్ని మూసి కళ్ళు మూసుకున్నారు. బాబా దీర్ఘంగా ఏదో దాని మీద దృష్టి పెడుతున్నట్టు బాబా మొహం ఎర్రగా కందిపోయింది. బాబా తన కోసమే పని చేస్తున్నారు అనుకుంది షీల. డాక్టర్ చనిపోతుంది అని చెప్పినా, తనను బ్రతికించడానికి బాబా ప్రయత్నిస్తున్నారు అని షీలాకు కొంచెం బాధ కలిగింది బాబా మీద. తన కోసం బాబా ఎంత బాధపడుతున్నారో కదా అనుకుంది షీల. బాబా కళ్ళు తెరిచి షీలాను తన ముందుకు రమ్మన్నారు. బాబా ఫోటో ఉన్న లాకెట్‌ను షీల బ్లౌజ్‌కు బాబాయే స్వయంగా పిన్ను పెట్టి తగిలించారు. "దీన్ని ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళినా కూడా తీయకు. ఇది నా ఆదేశం గుర్తుంచుకో" అని చెప్పారు బాబా. "ఈ లాకెట్ నిన్ను కాపాడి రక్షిస్తుంది. నీకు ఆపరేషన్ చేసేది నేనే. నువ్వు పొరపాటుగా కూడా ఈ లాకెట్‌ను తీసేస్తే నేను నిన్ను రక్షించలేను. నువ్వు చనిపోతావు" అన్నారు బాబా. రమాకు కూడా బాబా షీల బ్లౌజు విప్పకుండా చూసుకో. నేనే ఆమెకు ఆపరేషన్ చేస్తాను అని చెప్పారు.
డాక్టర్ గనుక ఈ లాకెట్‌లో ఉన్నది ఎవరు అని అడిగితే, నా పేరు అతడికి చెప్పకు అన్నారు బాబా షీలాతో. ఇంకొక లాకెట్ బాబా మెహర్‌నాథ్ ఆరోగ్యం కోసం అతడికి ఇచ్చారు. బాబా షీలా బయలుదేరడానికి ముందు ఇలా అన్నారు. డాక్టర్‌కు నీ ఎడమ చెవి ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పు. కుడి చెవి కాదు అని స్పష్టంగా చెప్పు అన్నారు బాబా. బాబా మెహర్‌జీ కూడా ఈ విషయాన్ని చెప్పి పంపించారు. ఎడమ చెవికి ఆపరేషన్ చేయాలి. కుడి చెవికి కాదు అని మరీ మరీ చెప్పారు బాబా. హాస్పిటల్‌లో డ్రెస్ మార్చడానికి నర్స్ షీలా బ్లౌజు విప్పబోయింది. షీలా వద్దు అని వారిస్తూ, డ్రెస్ విప్పి తీరాలి అంటే నేను ఆపరేషనే చేసుకోను అని చెప్పింది. నాకు ఆపరేషన్ వద్దు అని గట్టిగా చెప్పింది షీలా. డాక్టర్ ఆ లాకెట్‌ను చూస్తూ, ఈ వ్యక్తి ఎవరు అని అడిగాడు. నాకు తెలియదు అని చెప్పింది షీలా. మరి దాన్ని తీసేయడానికి ఎందుకు ఇంతగా మారాం చేస్తున్నావు అని అడిగాడు డాక్టర్. నాకు ఈ లాకెట్ మంచి శకునం. అందుకే అది ఉండి తీరాలి అంది షీల. డాక్టర్ నర్సుతో ఇప్పుడు ఉండని. ఆమెకు మత్తు ఇచ్చాక అప్పుడు తీసేద్దువు గాని అన్నాడు. షీల ఆ మాటలు విని, అలా చేస్తే మీరు ఎంతగానో చింతించాల్సి వస్తుంది. నేను చనిపోవచ్చు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు ఆ లాకెట్ నా దగ్గరే ఉండాలి. దాన్ని తీసేయడము గాని, అది తీసేయను అని నాకు ప్రామిస్ చేయండి అని చెప్పింది. మీ మీద నాకు నమ్మకం లేదు. మీరు ఏ దేవుడిని ఆరాధిస్తారో ఆ దేవుడి మీద ప్రామిస్ చేయండి అని చెప్పింది షీల. డాక్టర్ రాముడి మీద ప్రామిస్ చేస్తే, ఇంకొకరు పవిత్ర గ్రంథం మీద ప్రమాణం చేశారు. వారికి షీల ధోరణి వింతగా ఉంది. ఈ గొడవలో బాబా డాక్టర్‌కు తన ఎడమ చెవి ప్రాబ్లమ్ అని కుడి చెవి బాగానే ఉంది అని గుర్తు చేయమన్న విషయాన్ని మర్చిపోయింది షీల. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేశారు. సరిగ్గా కళ్ళు మూతలు పడుతూ ఉండగా డాక్టర్ కుడి చెవికి కావాల్సిన పరికరాలు అడుగుతూ ఉండడం విని కష్టపడి కళ్ళు తెరుస్తూ, నాకు ఇన్ఫెక్షన్ ఉన్నది ఎడమ చెవి, కుడి చెవి కాదు అని చెప్పిన వెంటనే షీల కళ్ళు మూతలు పడిపోయాయి. సరైన సమయంలో ఆమె గుర్తు చేయడం చాలా మంచిదైంది అనుకున్నాడు డాక్టర్. తర్వాత ఈ విషయం షీలా బాబాకు చెప్పినప్పుడు, నేనే వారు మాట్లాడిన మాటలు నీ చెవిలో పడేలాగా సహాయపడ్డాను. నీకు గుర్తు చేయడానికి తప్పు పరికరాలు వాళ్ళు వాడేలాగా చేశాను అన్నారు బాబా. ఆపరేషన్ కొన్ని గంటల పాటు జరిగింది. బాబా ఆ సమయంలో గంట గంటకు ఫోన్ చేయించి సమాచారాన్ని కనుక్కుంటూనే ఉన్నారు. ఆపరేషన్ పూర్తి అయ్యాక బాబా ఫోన్‌లో షీలాతో మాట్లాడాలన్నారు. మెహర్జీ మరియు నానాకేర్ చెరొక పక్క పట్టుకొని షీలాను నడిపించుకుంటూ కిందికి తీసుకొని వచ్చారు. ఫోన్ కింద అంతస్తులోనే ఉంది. నేను బాగానే ఉన్నాను అని మెల్లగా చెప్పింది షీలా. ఆమెకు ఇంకా అనస్థీషియా మత్తు వదలలేదు. మరునాడు మెహర్‌నాథ్ మరియు బాబు కొద్దిసేపు హాస్పిటల్‌కు వచ్చారు. బాబా నీకు నొప్పిగా ఉందా అని కనుక్కొని రమ్మన్నారు అని చెప్పాడు బాబు. బాబా ఇంకా ఇలా సందేశం పంపించారు. నేను నీకు అధికంగా నా ప్రేమను పంపిస్తున్నాను. నీ నొప్పి రేపటికి తగ్గుతుంది అని బాబా చెప్పడంతో ఆ నొప్పి అలాగే తగ్గిపోయింది. షీల 5 రోజులు హాస్పిటల్‌లోనే ఉంది. షీలాకు మెలకువ రాగానే మొదట తన బ్లౌజ్‌కు ఉన్న బాబా లాకెట్ ఉందా లేదా అని చూసుకుంది. బాబా ఫోన్‌లో మాట్లాడినప్పుడు, "ఇప్పుడు ఆ లాకెట్‌ను కావాలంటే తీసి హాస్పిటల్ గౌన్‌కు తగిలించుకో. పర్వాలేదు" అని చెప్పారు. షీలాకు రక్తం ఎక్కించుకోవడం ఇష్టం ఉండేది కాదు. వేరే వ్యక్తి రక్తాన్ని మన శరీరంలోకి ఎక్కించుకుంటే సంస్కారాలు వచ్చి చేరతాయి అని షీలా నమ్మకం. అంతేకాదు బాబా కూడా రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు కాబట్టి షీలాకు ఇష్టం లేదు. కానీ డాక్టర్ ఆట్రే గోహెర్‌తో ఇలా అన్నాడు. ఎందుకో ఈ అమ్మాయికి ఆపరేషన్ చేసినా కూడా రక్తం తగ్గలేదు. అందుకే ఆమెకు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడలేదు అన్నాడు ఆ డాక్టర్. డాక్టర్ ఆత్రే ఇతర పేషెంట్స్‌తో ఈ అమ్మాయి అస్సలు బ్రతుకుతుంది అని నాకు నమ్మకమే లేదు. కానీ ఆమె ఇప్పుడు బాగా కోలుకుంటోంది అని చెప్పాడు. అతడు తనే షీలాను రక్షించాను అని అనుకుంటున్నాడు. కానీ అసలు నిజం షీలాను కాపాడింది మెహర్ బాబా. గురుప్రసాద్‌లో 5 వారాలు ఉండి రెస్ట్ తీసుకుంది షీలా.
మళ్ళీ బాబా మెహరాజాద్‌కు తిరిగి వచ్చే వరకు షీలా కూడా బాబాతోనే గురుప్రసాద్‌లోనే ఉంది. చెవి ఆపరేషన్ షీలాకు భౌతికమైన బాధను కలిగించినా, బాబాతో ఉండే అదృష్టాన్ని కూడా కల్పించింది ఆ ఆపరేషన్ అనుకుంది షీలా. గురుప్రసాద్‌లో ఉన్న సమయంలో షీలా తలకు బ్యాండేజ్ అలాగే ఉంది. నొప్పి కూడా అధికంగానే ఉంది. బాబా షీలాతో "వెళ్లి మెహరాను కలువు" అని చెప్పారు. షీలా లోపలికి వెళ్ళింది. మెహరా షీలాను ఆలింగనం చేసుకొని నీరసంగా ఉన్న షీలాను చూసి, "ఆమె పరిస్థితి ఇంకా బాగాలేదు బాబా" అని చెప్పింది బాబాతో మెహరా. "మరేం పర్వాలేదు. నేను షీలాను చూసుకుంటాను. ఆపరేషన్ నేనే చేశాను. ఇప్పుడు ఆమెకు గుణం నేనే చేస్తాను" అన్నారు బాబా. హాల్‌లో బాబా సమక్షంలో కూర్చొని ఉన్నప్పుడు షీలాకు నొప్పి అస్సలు ఉండేది కాదు. బాబా హాలు నుండి లేచి తన గదిలోకి వెళ్ళిపోతే నొప్పి మళ్ళీ మొదలయ్యేది. నాజా మెత్తగా ఉడికించిన అన్నము, పప్పు, కాయగూరలు కలిపి నవలడానికి తేలికగా ఉండేలాగా షీలాకు వండిపెట్టేది. మెల్లగా ఒక్కొక్క స్పూన్ తీసుకొని నవిలి మింగమన్నారు బాబా. ఉదయం బ్రెడ్ పాలల్లో తడిపి తినమని చెప్పారు. షీలా బాధ చూసి మెహ్రా బాబాతో "అంత చిన్న పిల్లకు ఎందుకు బాధ పెడుతున్నావు బాబా" అని అడిగింది. బాబా ఇలా అన్నారు, "ఆమె పుట్టినప్పటి నుండి బాధలు పడుతూనే ఉంది. కానీ ఏదో ఒక రోజున ఆమె మరణించి నా దగ్గరికి శాశ్వతంగా వచ్చినప్పుడు ఇక జనన మరణాలు ఉండవు. ముక్తి పొంది నాలోనే ఉంటుంది" అన్నారు బాబా. ఇంత చిన్న వయసులో ఆమె మరణించకూడదు. మంచి జీవితాన్ని అనుభవించాలి అని చెప్పింది మెహ్రా. ఆమె ఎన్నో సార్లు మరణానికి సమీపాన వెళ్ళింది. నేనే రక్షించాను. ఆమె చనిపోతే రమ కూడా మరణిస్తుంది. మెహర్‌నాథ్ ఒంటరివాడైపోతాడు. షీలాకు గత జన్మ సంస్కారాల వలన ఈ బాధలు. ఆమె గత జన్మలో ఎవరో నీకు తెలియదు అన్నారు బాబా. మెహ్రా కుతూహలంగా ఆమె ఎవరు బాబా అని అడిగింది. నీకు తెలియడం షీలాకు శ్రేయస్కరం కాదు. అది మంచిది కాదు అన్నారు బాబా. మెహ్రా భోజనం ముగించి చేతులు కడుక్కోవడానికి లేచి వెళ్ళింది. బాబా మిగిలిన స్త్రీలకు ఇలా వివరించారు. గత జన్మలో షీల ఒక రాణి. అందుకే ఆమె స్వభావం కూడా అలాగే ఉంటుంది. ఆమెకు మెత్తటి సోఫా మీదే కూర్చోవడం అలవాటు. పనివారికి ఆర్డర్స్ ఇవ్వడం ఇష్టం. ఆమె వయస్సులో చిన్నదైనా అలా ఆజ్ఞాపిస్తూ ఉంటుంది. అందుకే మెహ్రాకు ఆమె అంటే ఇష్టం. షీలాను మెహ్రాజాదుకు భోజనానికి కూడా అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉంటుంది మెహ్రా. షీలాకు గనక తాను గత జన్మలో రాణిని అని తెలిస్తే ఆమె అహం పెరిగిపోతుంది అని మెహ్రా అనుకుంటుంది. అందుకే ఈ విషయం మెహ్రాకు చెప్పకండి అన్నారు బాబా. మరి షీలా ఈ కుటుంబంలో జన్మించడానికి కారణమేమిటి బాబా అని అడిగింది మణి. ఆమెకున్న ఆధ్యాత్మిక గుణాల కారణంగా నా దగ్గరికి రావాల్సి ఉంది. కానీ కొన్ని పాత సంస్కారాల మూలాన ఆమె ఇప్పుడు బాధలు పడుతోంది అన్నారు బాబా. షీలా గత జన్మ నుండి బావుతో కూడా సంబంధం కలిగి ఉంది. ఆ విషయం గురించి బావుకు కూడా తెలుసు. తర్వాత కొన్ని రోజుల తర్వాత షీల బావును నొక్కి నొక్కి అడగగా బావు షీల తన తల్లి అని, అందుకే ఆమెకు బావుతో అంత అనుబంధం అని చెప్పాడు. షీల బావు పుట్టినరోజుకు బెడ్‌షీట్ మరియు దిండు కవర్లు ఎంబ్రాయిడరీ చేసి బావు మంచం మీద పరిచేది. బాబా అది చూసి కేవలం ఒక తల్లి మాత్రమే ఇంతటి ప్రేమను చూపించగలదు అన్నారు బాబా. మెహ్రాబాదులో బాబా షీల చేతిలో ఉన్నటువంటి రేఖలు చూసి షీల జీవన రేఖకు ఎన్నో కోతలు ఉన్నాయి. అది మరణాన్ని సూచిస్తుంది అని చెప్పారు బాబా. షీలాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు తాను కాపాడాను అని బాబా చెప్పారు. ఇంకా ఎన్ని మరణాలు ఉన్నాయి బాబా అని అడిగింది షీల. చూడాలి అన్నారు బాబా. గురుప్రసాద్‌లో ఆపరేషన్ తర్వాత ఇంకొక గండం గడిచింది. ఇక ఏమీ భయం లేదు. ఇక కొంతకాలం జబ్బులు రావు. ఇంకా ఒక్కసారి మాత్రమే పెద్ద జబ్బు వస్తుంది నీకు. చనిపోతున్నాను అని కూడా అనిపిస్తుంది నీకు అన్నారు బాబా.
తర్వాత చాలా కాలం షీల ఆరోగ్యంగానే ఉంది. వివాహం తర్వాత కొన్ని రోజులకు విరోచనాలు, వాంతులు ఎక్కువగా బాధించాయి. అప్పుడు బాబా మాటలే గుర్తుకు వచ్చాయి షీలాకు. మెహర్‌నాథ్‌కు కూడా ఆరోగ్య సమస్యలు ఉండేవి. అతడికి ఆస్తమా ఉండేది. పాద్రి, ఆది, విలియం అందరూ చికిత్స అందించారు. కానీ ఏదీ ప్రయోజనాన్ని కలిగించలేదు. గురుప్రసాద్‌లో బాబా రోజుకు ఒక బెనెడ్రిల్ క్యాప్సూల్ ఇచ్చేవారు. తర్వాత రోజు ఇలా రోజుకు ఒక మాత్ర 3 సంవత్సరాలు తీసుకోమని బాబా మెహర్‌నాథ్‌కు ఆదేశం ఇచ్చారు. మెహర్‌నాథ్ అలాగే చేశాడు. అతడికి ఆ జబ్బు నయమైపోయింది. మళ్ళీ అతడికి ఆస్తమా అటాక్ రానేలేదు. షీలా డాక్టర్ దగ్గరికి చెకప్‌కు వెళ్లి వస్తూ దారిలో బింద్రా హౌస్‌లో ఆగి షీలాను లోపలికి వెళ్లి నాజాతో మాట్లాడి బాబా భోజనం గురించి ఏదో చెప్పి రమ్మన్నారు బాబా. కారులోనే ఉన్న మెహర్‌నాథ్‌ను మాత్రం బింద్రా హౌస్‌లో కాలు పెట్టడానికి లేదు అని గట్టిగా చెప్పారు బాబా. రమ కారు దిగి వెళితే మెహర్‌నాథ్ కూడా లోపలికి వెళతాడు కాబట్టి రమను కూడా కారు దిగవద్దు అని బాబా సూచించారు. బాబా అలా ఎందుకు చెప్పారో తెలియదు. బాబా మెహర్‌నాథ్ గత జన్మలో జాల్ కేరావాలా అని చెప్పి ఉన్నారు. ఆ జాల్ కేరావాలాకు జస్సావాలా కుటుంబానికి మంచి మిత్రత్వం ఉండేది. ఇది కూడా ఒక కారణమా అయి ఉండవచ్చు అనుకుంది షీలా. ప్రతిరోజు బాబా షీలాతో "నీకు ఏదైనా కల వచ్చిందా? అది మంచి కలా? లేక చెడు కలా?" అని అడిగేవారు. మంచి కల బయటికి చెప్పకూడదు. అప్పుడు అది జరగదు. అదే చెడ్డ కల అయితే బయట చెప్పడంతో అది జరగకుండా దాన్ని నివారించవచ్చు అని చెప్పారు బాబా. బాబా, మీరు దగ్గరే ఉండగా చెడ్డ కలలు ఎందుకొస్తాయి అని అడిగింది షీల. బాబా ఇలా అన్నారు. కేవలం మంచి మాత్రమే నా వద్దకు వస్తుందని అనుకుంటున్నావా? నేను మంచి, చెడు రెంటిటిని సృష్టించాను. అది అంతా నాకు వస్తుంది అన్నారు బాబా. రమాకు ఒక చెడ్డ కల వచ్చింది. ఒకరోజు ఆమె మేల్కొని గట్టిగా అరవడం బాబాకు వినిపించింది. మర్నాడు బాబా రమ ఎందుకు అరిచింది అని అడిగారు. రమాకు ఏదో పీడ కల వచ్చింది బాబా అని చెప్పింది షీల. మెహరా మధ్యరాత్రి సమయంలోనా? అయితే అది దయ్యం అయి ఉండొచ్చు అంది మెహరా. బాబా అవును, అర్ధరాత్రి సమయంలో దయ్యాలు చురుకుగా ఉంటాయి. రాత్రి 3 గంటల నుండి 5 గంటల వరకు భగవంతుడు చురుగ్గా ఉంటాడు అన్నారు బాబా. బాబా ఇంకా ఇలా అన్నారు. నన్ను గనక కలలో చూస్తే అది కేవలం కల కాదు. అది నిజంగా నేనే అన్నారు బాబా. షీలాకు గాయం ఇంకా మానలేదు కాబట్టి మరికొన్ని రోజులు గురుప్రసాద్‌లోనే ఉండాలని చెప్పారు బాబా. చేయడానికి పని లేక ఖాళీగా ఉన్న షీలాను చూసి మణి అలా పని పాట లేకుండా గమ్మున కూర్చునే బదులు నా బెడ్ షీట్స్ ఉతికి ఇవ్వు అని చెప్పింది. అంతలో అక్కడికి వచ్చిన మెహ్రా, షీలాకు పని చెబుతున్నావా? ఆమెకు ఇప్పుడే ఆపరేషన్ జరిగింది. ఆమె బాగా కోలుకోవడానికి ఆమెను ప్రో ఆమెకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇచ్చి బాగా విశ్రాంతి తీసుకోమని చెబుతూ ఉంటే నువ్వు ఆమెకు పని చెబుతున్నావా అని మణిని మందలించింది మెహ్రా. షీల మధ్యాహ్నం భోజనం స్త్రీ మండలి వైపు, రాత్రి భోజనం పురుష మండలి వైపు చేసేది. బాబాను కలవడానికి వచ్చే ప్రేమికులు గురుప్రసాద్‌లో భోజనం చేసేవారు కాదు. పురుష మండలిలో బాల్నాటు, నానాకేర్ రాత్రిపూట భోజనం చేసేవారు. మిగిలిన వారు బ్రెడ్ మరియు పాలు మాత్రమే తీసుకునేవారు. షీల భోజనం ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఆమె ఏమి తింటుందా అని మండలి వారు కుతూహలంగా గమనించేవారు. బాబా షీల తన భోజనాన్ని ఎవ్వరితోనూ పంచుకోకూడదు. మొత్తం తనే తినాలి అని ఆదేశం ఇచ్చారు. షీల హాల్‌లో సోఫాలో కూర్చుంటే ఫ్రాన్సిస్ తప్పించి మిగతా అందరూ నేల మీద కుర్చీలో నేల మీద కూర్చో అంటూ షీలాను మందలించేవారు. ఈ విషయం షీల బాబాకు చెప్పింది. మరుసటి రోజు హాల్‌లో బాబా అందరి ముందు షీలాను ఉద్దేశించి, "నీకు నా పక్కన కుర్చీ వేయించమంటావా?" అని అడిగారు. షీల మొహమాట పడుతూ "వద్దు బాబా" అంది. "నేను ఆదేశం ఇస్తే నువ్వు కుర్చీలో కూర్చుంటావు కదా?" అని అడిగారు బాబా. "అవును బాబా" అంది షీల. "కానీ నాకు మీ పాదాల వద్ద కూర్చోవడమే ఇష్టం" అని చెప్పింది షీల. బాబా పెండు వైపు చూస్తూ, "మీకు మీరు సంతులు కాదు. అందుకే షీల మీ పాదాల వద్ద కూర్చోవడానికి ఇష్టపడడం లేదు.
ఆమెకు సోఫా మీదే కూర్చొనివ్వండి అని చెప్పారు. మన్ మండలి వారు షీలాను కోప్పడితే బాబా యొక్క మద్దతు తనకు ఎప్పుడూ లభించేది. నేను సురక్షితంగా ఉన్నాను అన్న ధీమా కలిగేది షీలాకు. బాబా ప్రేమ అంత గొప్పది. ఎవరు ఎన్ని చెప్పినా అది షీలాకు అంటేది కాదు. ఆపరేషన్ జరిగి చాలా రోజులే అయినా కూడా షీలాకు ఎడమవైపు చెంప దగ్గర నుండి చెవి వరకు నొప్పి తగ్గనే లేదు. బాబా మీరు కొన్ని రోజులకే నొప్పి తగ్గుతుంది అన్నారు. కానీ నా నొప్పి ఇంకా అలాగే ఉంది అని బాబాకు ఫిర్యాదు చేసింది షీల. చిన్నతనంలో ఒళ్ళు కాలి, గాయాలైన, టైఫాయిడ్ జ్వరం వచ్చినా వాటన్నిటికంటే కూడా ఈ బాధ ఎక్కువగా ఉంది. నోరు పూర్తిగా తెరవలేక, మాట్లాడలేక నొప్పితో బాధపడుతోంది షీల. బాబా నాకు ఎందుకు ఇంత కష్టం కలిగిస్తున్నావు? నేను చిన్నతనం నుండి ఎన్ని బాధలు పడుతున్నాను అంది షీల. బాబా షీలా మాటలు విని ఇలా అన్నారు. నాతో ఇంత దగ్గరగా ఉండి కూడా ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా! నాతో దగ్గరగా ఉన్నంత బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ బాధలు త్వరగా సమసిపోవాలని నేను అలా చేస్తాను. తర్వాత నీకు సంస్కారాలు మిగలకుండా ఉంటాయి. అప్పుడు నాకు మరింత దగ్గర కాగలవు అన్నారు బాబా. అలా ఎక్కువ సంస్కారాలు తుడిచే ప్రక్రియలో బాధలు ఎక్కువ అవుతాయి. అలా వద్దు అనుకుంటే ఎన్నో జన్మల వరకు ఈ సంస్కారాలు నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. అందుకే నేను దగ్గర ఉన్న సమయంలో నా అండతో ఆ సంస్కారాలు త్వరగా అనుభవించి వదిలించుకోవడం మంచిది అన్నారు బాబా. ఇప్పుడు నా వద్ద ఉండి బాధపడితే నీకు వచ్చే జన్మలో మంచి జీవితం దొరుకుతుంది. నేను అది చూడగలను అన్నారు బాబా. నువ్వు కేవలం నీ కళ్ళ ముందు కనపడే దాన్ని మాత్రమే చూస్తావు. కానీ నేను నీ ముందు రాబోయే జన్మల వరకు చూడగలను అన్నారు బాబా. నేను నీ బాధలో సగం భరిస్తున్నాను. ఆ విషయం నీకు తెలియదు. అంతే. నువ్వు అంతా నువ్వే భరించి ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నన్ను స్మరిస్తూ నా మీద ప్రేమ, విశ్వాసం పొంది ఉన్నందున సగం భారం నా మీదికి వస్తుంది. అది నీకు అర్థం కాదు అన్నారు బాబా. నా సాంగత్యం మూలాన నీ బాధలు భరించడానికి సులభమవుతుంది. అందుకే నీకు నా 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 దగ్గర ఉండటానికి అన్ని అవకాశాలు ఇస్తున్నాను. నువ్వు నా వద్ద కూర్చోవడం, నా పాదాలు తాకడం, నాతో మాట్లాడడం చేయడం ద్వారా నేను నీ మీద ఎక్కువ దృష్టి నిలిపి నీ గురించే ఆలోచిస్తాను. నేను మొత్తం ప్రపంచానికి జవాబుదారీ. నాకు నువ్వు, నీ కుటుంబం సభ్యులే కాదు. నేను దయామయుడను. అందుకే నిన్ను చూసుకుంటున్నాను అన్నారు బాబా. బాబా సగం భారానికే నేను తట్టుకోలేకుండా ఉన్నాను. నువ్వు సగం మోసి నా భారాన్ని తగ్గిస్తున్నావు. పూర్తి భారం నేనే మోస్తే నా పరిస్థితి ఏమిటి బాబా అంది షీల. నేను చనిపోతానేమో. అలా అయితే ఇంకా మంచిది. మొత్తం సంస్కారాలు ఖర్చు చేసి ముగించేస్తే మంచిదే కదా అని అడిగింది షీల. బాబా ఇలా అన్నారు. "నువ్వు చనిపోవు. కానీ చనిపోయేటంత బాధను అనుభవించాలి. మరణం కోసం ఎదురు చూస్తూ గడపాలి. నా సహాయం చేత నీకు అలాంటి పరిస్థితి రాకుండా నువ్వు రక్షింపబడుతున్నావు" అన్నారు. బాబా గోహెర్‌కు చెప్పి కోడోఫిరెన్ టాబ్లెట్ తెచ్చి షీలాకు ఇవ్వమన్నారు. అది చిన్న పిల్లలకు వేయకూడదు అని గోహెర్ బాబాతో చెప్పింది. బాబా గోహెర్‌తో నేను చెప్పినట్టు నువ్వు ఇస్తే ఏమీ కాదు. నేను డాక్టర్లకే డాక్టర్‌ను. నేను నా చేత్తో విషం ఇచ్చినా అది అమృతమే అవుతుంది అన్నారు బాబా. ఆ మాత్ర తినగానే షీలా నొప్పి మటుమాయమైపోయింది. సడెన్‌గా శరీరంలోకి శక్తి వచ్చి చేరినట్టయింది షీలాకు. ఆ రాత్రి నిద్రలో మెలకువ వచ్చి షీలాకు మళ్ళీ నొప్పి భరించలేనంతగా ఉంది. బావు బాబాను అడిగి ఇంకొక మాత్ర తీసుకొచ్చాడు. నా నామాన్ని తీసుకుంటూ మాత్రను వేసుకొని కళ్ళు మూసుకొని పడుకోమని చెప్పు అన్నారు బాబా. కోడోఫిరిన్ టాబ్లెట్స్ గురించి బాబాకు గోహెర్‌కు గొడవ అవుతూనే ఉండేది. గోహెర్ ఆ టాబ్లెట్స్ పిల్లలకు ఇస్తే అపాయం అని బాబాను వారించేది. బాబా ఆ టాబ్లెట్‌ను సగం కట్ చేసి ఒక బాటిల్‌లోకి వేసి షీలాకు ఇచ్చేయి. ఆమె కావాల్సినప్పుడు తింటుంది అని చెప్పారు. బాబా అలా టాబ్లెట్స్ షీలాకే ఇచ్చేస్తే ఇంకా అపాయం. అది అని గోహెర్ కొంచెం అసమాధానంగా
టాబ్లెట్స్ తీసుకురావడానికి లోనికి వెళ్ళింది. బాబా గోహెర్‌ను వెనక్కి పిలిచి, "ఆ మాత్రలను కోపంగా తుంచకు. నవ్వుతూ ప్రేమంగా తుంచు" అంటూ, "ఎలా నవ్వుతావు చూపించు" అన్నారు బాబా. గోహెర్ పొడిగా నవ్వింది. "అలా కాదు. నీ మనస్సులో ఆ చేదు భావాన్ని తీసేయి. మనస్సులో ఏదైనా అసమాధానం ఉందా? అలా ఉంటే నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది" అన్నారు బాబా. ఆ బాటల్ తీసుకెళ్ళి గదిలో పెట్టుకుంది. కానీ ఆశ్చర్యంగా షీలాకు నొప్పి తక్కువైపోయింది. ఆ మాత్ర తీసుకోవాల్సిన అగత్యమే ఏర్పడలేదు షీలాకు. షీల కొన్ని రోజులు మాత్రమే ఉండటానికి రావడంతో బట్టలు కొన్నే తెచ్చుకుంది. బాబా మెహర్‌జీని కొన్ని కొత్త బట్టలు కొనుక్కొని తీసుకురమ్మన్నారు షీలాకు. ఆహ్, అప్ మెహర్‌జీ ఒక పొడి బట్టను తెచ్చి ఇవ్వడంతో షీలాకు ఒక స్కర్ట్ మరియు బ్లౌజ్ కుట్టమని గోహెర్‌కు, మెహరుకు చెప్పారు బాబా. వాళ్ళిద్దరూ కుట్టడం అయ్యాక షీలా వాటిని వేసుకుంటే అవి చాలా పెద్దవిగా ఉన్నాయి. మెహరా మరియు బాబా ఇద్దరూ ఆ బట్టలు ఇలాగైనా కుట్టడం, వాటిని మళ్ళీ రిపేర్ చేసి ఇంకొక జత బట్టలు బాగా కుట్టమని చెప్పారు. గోహెర్‌కు ఎంతో బాధ్యత ఉంది. పని కూడా ఎక్కువ. వాటికి తోడు ఇప్పుడు షీలాకు బట్టలు కుట్టమని చెప్పడం గోహెర్‌కు అదనపు పని అయింది. తనకు టైం లేదు అని చెప్పింది గోహెర్. షీలా తనకు బట్టలు పెద్దగా ఉన్నా అలాగే వేసుకుంటాను బాబా అంటోంది. నాకు సమస్య కాకూడదు అని షీలా ఆలోచిస్తోంది. ఆమెకు క్షమాపణ చెప్పు. అలా చెప్పకపోతే రాత్రి నీ మొహం నల్లగా మారిపోతుంది అన్నారు బాబా. గోహెర్ భయంతో వణుకుతూ సారీ షీలా అంది. బాబా ప్రేమతో మనస్సులో ఎలాంటి చెడు భావన పెట్టుకోకుండా ఉండమని గోహెర్‌తో అన్నారు. బ్యాండేజ్ ఇంకా తీయలేదు షీలాకు. పెండు ఒకరోజు షీలాతో, "నీకు ఈ విషయం తెలుసా? ఆపరేషన్ జరిగినప్పుడు డాక్టర్ నీ చెవి ఒక్కదాన్ని తొలగించేశారు. నీకు ఎవ్వరు ఆ విషయం చెప్పలేదా?" అన్నాడు పెండు. షీలాకు పెండు మాటలు చాలా భయాన్ని కలిగించాయి. తన చెవి వెనుక ఘాటు ఏర్పడి ఉంది అని ఆపరేషన్ వద్దనుకుంది. కానీ ఇప్పుడు ఘాటు కాదు, ఒక చెవే తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా? ఒంటి చెవితో ఎలా తిరగాలి? అనుకుంది షీల. భయంతో బాబా దగ్గరికి వచ్చి పెండు చెప్పిన విషయం నిజమా? అని అడిగింది షీల. బాబా నవ్వుతూ, "నీకు పెండు అలా చెప్పాడా? అది అంతా అబద్ధం. పెండు నిన్ను ఏడిపించడానికే అలా చెప్పాడు" అంటూ గోహెర్‌ను పిలిచి బ్యాండేజ్ విప్పి అద్దంలో షీల 2 చెవులు చూపించి మళ్ళీ బ్యాండేజ్ కట్టమని చెప్పారు బాబా. అద్దంలో తన 2 చెవులు సరిగ్గానే ఉన్నాయి అని చూసుకున్నాక షీలాకు నిశ్చింతగా అనిపించింది. షీలా ఆపరేషన్ ఖర్చు, మందుల ఖర్చు గురించి చర్చకు వచ్చింది. బాబా ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తన చుట్టూ ఉన్న వారికి ఏవేవో ఖర్చులు ఉన్నాయి అని ఆలోచిస్తున్నారు. బాబా, మీరు భగవంతుడు కదా! మ్యాజిక్ చేసి డబ్బును సృష్టించొచ్చు కదా! అంది షీల. భగవంతుడు నిజాయితీగా ఉండాలి. అతడు ఎవరిని మోసం చెయ్యకూడదు. సృష్టి నియమాలను అతడు కూడా పాటించి తీరాలి అన్నారు బాబా. అలా అయితే నాకు ఒక లాటరీ లాగా చెయ్యండి బాబా. అప్పుడు డబ్బు సమకూరుతుంది అంది షీల. అలా ఎప్పుడూ ఆశించకు. వేలాది జనం డబ్బు పెట్టి లాటరీ టికెట్ కొనుక్కొని డబ్బు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. వారందరి సంస్కారాలు ఆ డబ్బుతో పాటు నీకు వస్తాయి అన్నారు బాబా. పూణేలో పురుష మండలి వారి భోజనం దోరాబ్జీ హోటల్ నుండి వచ్చేది. అక్కడ భోజనం బాగా ఉండేది కాదు. ఉప్పు, కారం లేకుండా, మసాలా లేకుండా చప్పగా, రుచి, పచి లేకుండా వండేవారు. పెగు దాని యజమాని పంపించే భోజనమే ఎంతో రుచిగా ఉండేది. దోరాబ్జీ హోటల్ భోజనం కంటే అనుకుంది షీల. పురుషులు నేల మీద కూర్చొని భోజనం చేసేవారు. వాళ్ళ వద్ద ఉన్న ఎనామెల్ ప్లేట్ మరియు మగ్గులు చూస్తే వాళ్ళు జైల్లో ఉన్న ఖైదీలులాగా కనిపించేది షీలాకు. పెండు జైలర్ లాగా వ్యవహరించేవాడు. అందరూ లైన్‌లో ప్లేట్లు పట్టుకొని వస్తే ముందుగా నిర్ణయించిన మోతాదులో ఆహారాన్ని వడ్డించేవాడు పెండు. నాకు కొంచెమే వచ్చింది ఇంకా కావాలి అని అడిగినా
గమ్మున కూర్చొని తినండి, మాట్లాడకండి అని కసురుకునేవాడు పెండు. మండలి వారి నాసిరకం భోజనం గురించి షీలాకు బాధగా ఉండేది. వారు ఎలా ఆ ఆహారాన్ని తింటున్నారు అని బాధపడేది షీల. మెహరాకు కూడా ఈ విషయం చెప్పింది. బాబా ఆశ్చర్యపోయారు. ఈసారి హాస్పిటల్‌కు వెళ్ళేటప్పుడు దోరబ్జీ హోటల్ దగ్గర ఆగి వారికి మంచి భోజనం పంపించేలాగా హెచ్చరించమంటారా బాబా? అని అడిగింది షీల. బాబా అందుకు అంగీకరించారు. షీల దోరబ్జీతో భోజనం చాలా నాసిరకంగా ఉంది. కొంచెం రుచిగా వండు అని చెప్పి రోజు చపాతీలే ఇస్తున్నారు. కొంచెం అన్నం కూడా పంపించమంది. రోజు అన్నం పంపించాలంటే నాకు గిట్టుబాటు కాదు అన్నాడు దోరాబ్జీ. అయితే ఇక్కడ పరిశుభ్రత లేదు, రుచిగా లేదు అని బాబాకు చెప్పనా అని బెదిరించింది షీల. దోరాబ్జీ భయపడి అలాగే పంపిస్తాను అని ఒప్పుకున్నాడు. బాబా అక్కడ జరిగిన విషయాన్ని అభినయించి చూపించమన్నారు. షీల అభినయం చూసి అందరూ నవ్వుకున్నారు. తర్వాత దోరబ్జీ హోటల్ నుండి వచ్చిన మెరుగుపడ్డ ఆహారాన్ని కొంచెం రుచి చూశారు బాబా. అలాగే మెహరా కూడా కొంచెం తిని చూసింది. ఒక స్పూన్‌లో తిని చూసి బాగుంది అని మెచ్చుకున్నారు. స్థానిక ప్రేమికులు వారి ఇండ్లల్లో ఏదైనా వేడుక జరిగినప్పుడు బాబాకు, మండలి వారికి విందు భోజనం పంపించేవారు. అలా పంపించినప్పుడు ఆ ఆహారం కొంచెంగానే ఉంటే గోహెర్ పురుషులకు ఇవ్వకుండా స్త్రీ మండలి వైపు తీసుకెళ్ళిపోయేది. ఇలా కొన్నిసార్లు జరగడం చూసిన షీల ఈ విషయం పెండుకు చెప్పింది. ఒకసారి పెండు గోహెర్‌ను పట్టుకొని నిలదీశాడు. అందులో తమకు కూడా భాగం ఉందని సగం సగం పంచుకుందాము అన్నాడు. గోహెర్‌కు పెండుకు ఈ విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం కలిగింది. షీల చెప్పింది అన్న అనుమానం కూడా గోహెర్‌కు రాలేదు. ఇంకొక రోజు స్త్రీ మండలి వారు జొన్న రొట్టెలు అంటే బాక్రి మరియు చట్నీ తయారు చేసుకుంటున్నారు. ఆ విషయం షీల పెండుకు చెప్పింది. పెండుకు కూడా అవి తినడానికి ఆశగా ఉంది. షీలతో చెప్పి ఎలాగైనా కొన్ని రొట్టెలు, చట్నీ పురుష మండలి వైపు తెచ్చిపెట్టమన్నాడు. షీల పురుషులకు రొట్టెలు ఎలా తీసుకెళ్లాలా అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. భోజనాల దగ్గర బాబా షీలాతో బాక్రి ఎందుకు తినడం లేదు? నీకు తిను బాగుంటుంది అన్నారు. బావుకు బాక్రి ఇష్టం బాబా అంది షీల. మరి బావు తిన్నాడా అని అడిగారు బాబా. పురుష మండలికి బ్రెడ్ మాత్రమే వస్తుంది అని షీలా చెప్పడంతో మెహ్రా ఆశ్చర్యపోయింది. రేపు మండల వారికి కూడా కొన్ని రొట్టెలు తీసుకెళ్లి ఇవ్వు అంది మెహ్రా. వారికి చట్నీ కూడా ఇష్టమే అంది షీలా వెంటనే. అయితే పని వారికి చెబుతాను కొంచెం చట్నీ ఎక్కువగానే చెయ్యమని అని చెప్పింది మెహ్రా. షీలా తెచ్చిన రొట్టెలు, ఆ చట్నీ చూసి పెండు ఆశ్చర్యపోయాడు. అతడు అతడికి షీల తీసుకొస్తుంది అన్న ఆశ లేదు. మండలి వారందరూ ఎంతో సంతోషంగా తిన్నారు. కొన్నిసార్లు బాబా స్వయంగా మండలి వారికి ఏదైనా తినడానికి గోహెర్‌తో పంపించేవారు. గోహెర్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళేది. నువ్వు వెళ్ళేసరికి వారి భోజనం కూడా అయిపోతుంది. త్వరగా వెళ్ళు అని బాబా గోహెర్‌ను ఆహ్, పురమాయించేవారు. షీలాకు తాను మండలి వారికి ఆహారం పట్టుకెళ్లడం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే బాబా సమక్షంలో ఉండే అవకాశం పోతుంది అని షీలా అనుకునేది. వేసవి కావడంతో మామిడి పండ్ల సీజన్ మొదలైంది. ప్రతి ఏడు ఆంధ్ర ప్రేమికులు బాబాకు మామిడి పండ్లను పంచేవారు. వాటిని పురుషులకు, స్త్రీలకి సమానంగా పంచేవారు బాబా. స్త్రీ మండలి వారు మంచి మంచి పళ్ళు తీసేసుకునేవారు. పురుష మండలికి దొరికిన నాసిరకం పండ్లతో అడుగున ఉన్న మెత్తటి పళ్ళు బావుకు అసలు పళ్ళే దొరికేవి కాదు. ఎందుకంటే బావు ఆ పళ్ళ పంపిణీ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండేవాడు కాదు. బావుతో ఏదో పని మీద బాబాతో ఏదో పని మీద ఉండేవాడు బావు. అందుకని మిగిలిపోయిన మెత్తటి పళ్ళు ఎప్పుడూ బావుకే ఇచ్చేవారు. ఇది చూసి షీల ఒకరోజు అప్పుడే వచ్చిన మామిడి పళ్ళ బాక్స్ తనే ఓపెన్ చేసి, బాగా రంగు వచ్చిన 2 మంచి మామిడి పళ్ళను తన తండ్రి బావు కోసం తీసుకెళ్లి అతడి గదిలో పెట్టింది. మిగిలిన పళ్ళు అందరూ పంచుకున్నారు. ఆ సమయంలో అలోబా ఎక్కడికో వెళ్లి అప్పుడే తిరిగి వచ్చాడు. ఈసారి మెత్తటి పళ్ళు అలోబాకు వచ్చాయి. వాటిని చూసి అలోబా
ఫ్రాన్సిస్‌కు ఎరుచ్‌కు మార్చుకోమని అడిగాడు. వారు అందుకు అంగీకరించలేదు. షీలాకు చెప్పి బాబు పళ్ళను మార్చమన్నాడు అలోబా. బాబును అడుగుతాను. బాబాను అడుగుతాను. బాబా సరే అంటే మారుస్తాను అంది షీల. అలా అడిగితే బాబా తననే మందలిస్తారు అని అలోబా ఊరుకున్నాడు. ఇక మీద ఎవ్వరూ బాక్స్ ఓపెన్ చేయకూడదు. నేను లేనప్పుడు అన్నాడు అలోబా. అలా అని ఎక్కడ రాసుంది? నా తండ్రికి అపురూపంగా మంచి పళ్ళు దొరికాయి ఈరోజు అంది షీల. ఈ విషయం బాబాకు కూడా చెప్పింది షీల. బావు కోసం పళ్ళు తీసి పెట్టడంతో బాబా సంతోషించారు. అరటి పండ్లను ఎలా తినాలో బాబా ఒకసారి షీలాకు చూపించారు. షీల మొత్తం పండు మీద ఉన్న పొట్టును తీసేసి పారవేసిన తర్వాత లోపలి భాగాన్ని తినేది. బాబా ఒకసారి షీల అలా తినడం చూసి, అలా తినకూడదు. అరటిపండు మీద పొట్టు కొంచెం కొంచెంగా తీసి అలాగే లోపలి భాగాన్ని తిని తర్వాత పొట్టు పారేయాలి అని చెప్పారు బాబా. చేతి రుమాలును ఎలా ఉపయోగించాలో కూడా బాబా షీలాకు చూపించారు. ఒకసారి మొహం తుడుచుకున్న తర్వాత ఆ భాగాన్ని లోపలికి మడిచి క్లీన్‌గా ఉన్న భాగాన్ని పైకి మడిచి ఇంకొకసారి వాడడానికి సిద్ధంగా పెట్టుకోవాలి అన్నారు బాబా. బాబా కొంతమందికి కొన్ని ఆదేశాలు ఇచ్చేవారు. ఆహారం గురించి ఒక్కరికి చికెన్ తినకూడదు అని చెప్పారు. ఇంకొకరికి ఊరగాయ తినకూడదు అని చెప్పారు. ఒకసారి ఒక పాశ్చాత్య దేశస్తురాలు మెహరాబ్‌జాద్‌కు వచ్చినప్పుడు ఆమెకు ఎక్కువ బంగాళాదుంపలు, ఐస్ క్రీమ్స్ తినమని ఆదేశించారు. ఆమె అప్పటికే లావుగా, బరువు అధికంగా ఉంది. మరి నేను అలా ఎలా తినగలను అని కొంచెం గందరగోళంలో పడింది ఆ మహిళ. బాబా ఆదేశాలు పరిశుభ్రతకు, ఆరోగ్యానికి సంబంధించినవి కాదు. బాబా ఆదేశాలు బాబాను జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడేవి. అదే బాబా యొక్క కార్యవిధానం. బాబా యొక్క కృప. షీలాకు ఎప్పుడు అరటిపండు కనిపించినా బాబా ఇచ్చిన ఆదేశం గుర్తుకు వచ్చేది. అలా బాబాను తలుచుకోవడం చాలా సామాన్యంగా ఉండేది షీలాకు. బాబాకు నీరసంగా తగ్గి షీలాకు నీరసం తగ్గి ఒళ్ళు రావాలి అని బాబా ఆమెకు ఏమేమి తినాలో ఆదేశించారు. పచ్చి గుడ్లు కొంచెం, పచ్చి గుడ్లు, కొంచెం బ్రాండీ ఉదయం 6 గంటలకే రోజు తీసుకోమన్నారు బాబా. గోహెర్ మేడ మీద ఉన్న గదిలోకి ట్రేలో వాటిని తీసుకెళ్లి షీలాకు ఇచ్చి బాబా స్వయంగా తాకి పంపించారు. మొత్తం తాగేయాలి అని చెప్పేది. మధ్యాహ్నం తరిగిన మామిడి పండ్లు, మీగడ కలిపి ఇచ్చేవారు బాబా. తర్వాత అరటిపళ్ళు, అంజూర పళ్ళు, పాలు కలిపి ఇచ్చేవారు. ఒకరోజు మగ్గు నిండా స్నానం చేసే నీటిని తన గదిలోకి తీసుకురమ్మని షీలాతో చెప్పారు బాబా. ఆ నీటిని బాబా తన చేత్తో తాకి, "ఆ నీటిని నువ్వు స్నానం చెయ్యి. చేసే నీ ఈ నీటిని నువ్వు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చెయ్యి. నువ్వే మొత్తం నీటిని పూర్తిగా వాడి ముగించాలి. ఎవ్వరికీ ఒక చుక్క అంటే ఒక బొట్టు కూడా మిగిల్చకూడదు" అన్నారు బాబా. షీలాకు కొంచెం నీటిని బావుకు, కొంచెం పెండుకు మరియు నానాకేర్లకు ఇవ్వాలని అనుకుంది. ఎందుకంటే బాబు ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. అతడికి కడుపు నొప్పి. పెండు మరియు నాన్న నడవడానికి కొంచెం కష్టపడుతున్నారు. వారిద్దరికీ వారిద్దరూ పడి గాయాలు చేసుకొని ఉన్నారు. కాబట్టి వారికి కూడా కొంచెం నీరు ఇస్తే బావుంటుంది అనుకుంది షీల. బాబా షీల ఆలోచన పసిగట్టి, "నువ్వు ఎవ్వరికీ ఒక్క డ్రాప్ కూడా ఇవ్వడానికి లేదు. అలా ఇస్తే వారు బాధపడాల్సి ఉంటుంది. అది వారికి ప్రయోజనం కలిగించదు. నీ స్నానం పూర్తి అయ్యాక ఆ బకెట్‌ను బార్లా తిప్పి ఉంచు. ఒక్క చుక్క నీరు కూడా ఆ బకెట్‌లో ఉండకూడదు" అని చాలా గట్టిగా చెప్పారు బాబా. గోహెర్ షీల తలకు చుట్టిన బ్యాండేజ్ తీసేసింది. నీ నీరు చెవిలోకి పోయినా పర్వాలేదు. నీరు తల మీద నుండి పోసుకొని స్నానం చేసుకోమన్నారు బాబా. భగవంతుడి నుండి వచ్చిన ఆ నీటితో స్నానం చేసిన తర్వాత ఆ బకెట్‌ను బాగా టవల్‌తో తుడిచి ఎండలో ఎండబెట్టేసింది షీల. స్నానం చేసే నీరే కాకుండా భగవంతుడి చేతి నుండి ఆహారం కూడా రోజూ దొరికేది షీలాకు. సినిమాలకు వెళ్ళేవారు. గోహెర్ మరియు షీలా ఇద్దరే బాబాతో రాత్రి భోజనం చేయడానికి ఉండేవారు.
బయలుదేరే ముందు మెహ్రా బాబాకు ఏమేమి చేయాలో ఆదేశించేది. గోహెర్, బాగా గుర్తుపెట్టుకో. బాబా భోజనం చేసే సమయంలో మెడ చుట్టూ టవల్ కట్టాలి. బాబా నోరు తుడిచే సమయంలో మెత్తగా సున్నితంగా బాబా పెదాలు అద్దాలి. బాబా చేతులు కూడా సున్నితంగా తుడవాలి. బాబాకు నొప్పి కలిగించకూడదు అని మరీ మరీ చెప్పి వెళ్ళేది మెహ్రా. ముందు ఇలాగే అన్నీ వివరించి చెప్పి వెళ్ళేది. షీలా మెహ్రా చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినేది. గోహెర్‌కు వేరే ఏదైనా పని ఉంటే షీలాయే బాబాను చూసుకునేది. బాబాను బెడ్‌రూమ్ నుండి చెయ్యి పట్టుకొని డైనింగ్ హాల్‌కు తీసుకొచ్చేది షీలా. బాబాకు అన్నీ సిద్ధం చేసి రెడీగా పెట్టి ఉంచేది షీలా. బాబాకు భోజనం వడ్డించేది షీల. తర్వాత బాబా షీలాకు వడ్డించేవారు. షీల బాబాతో పాటుగా భోజనం చెయ్యకుండా తన తట్టను పక్కన పెట్టి, బాబా భోజనం తిన్న తర్వాత బాబా చేయి కడిగి నోరు తుడిచేది. ఒకరోజు బాబాకు భోజనం వడ్డిస్తూ ఉండగా, బాబా మొదట ఒక స్పూన్ కిచిడి రుచి చూస్తాను, తర్వాత వడ్డించు అన్నారు. బాబా ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని మొహం అదోలాగా పెట్టి, ఇందులో ఉప్పే లేదు. నాజా ఈరోజు బాగా వండలేదు. అస్సలు బాగాలేదు అన్నారు బావ. బాబా షీలా ప్లేట్‌లో ఒక స్పూన్ నిండా కిచిడి వడ్డించారు. అది నా ప్రసాదం నువ్వు తిను. ఇప్పుడే ఆహ్, బాబా ఆ కిచిడి తిని బాగాలేదు అని చెప్పారు. ఇప్పుడు నేను ఈ రుచిలేని కిచిడి తినాలా అని మనసులో అనుకుంటూ నోట్లో పెట్టుకుంది షీల. కానీ ఆశ్చర్యంగా ఆ కిచిడి ఎంతో రుచిగా ఉంది. మర్నాడు కూడా బాబా నాజా కిచిడి బాగా తయారు చేయలేదు. నువ్వే తిను అంటూ నాజాకు ఈరోజు నువ్వు తయారు చేసిన కిచిడి అస్సలు రుచిగా లేదు. ఇలాంటి చండాలమైన కిచిడిని నేనెప్పుడూ తిని ఉండలేదు అని మెసేజ్ పంపించారు. ఆ రోజు షీల ఒక స్పూన్ కిచిడి నోట్లో పెట్టుకోగానే వాంతి వచ్చినట్టయింది షీలాకు. మర్నాడు కూడా బాబా కిచిడి తినకూడదు అని ఏదో ఒక కారణంతో దాటవేశారు. నాజా నొచ్చుకుంటూ తాను ఎంతో కష్టపడి కిచిడీను స్వాదిష్టంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి అది ఎందుకు బాగా కుదరడం లేదో తెలియదు అంటూ నోట్ రాసి పంపించింది. గోహెర్ ఇలా అంది బాబాతో. "బాబా తినండి. నాజా ఎంతో కష్టపడి బాగా చేసింది" అని బాబాను వేడుకుంది. "అది అస్సలు బాగాలేదు. నువ్వు కొంచెం తిని చూడు. నీకు కూడా కడుపులో వికారం కలుగుతుంది." బాగా చేయమని నాజాకు చెప్పినా అలాగే చేసింది. దీన్నెవరు తింటారు? ఒక కుక్క కూడా దీన్ని తినదు. దీంట్లో ఏమి వేసిందో నాకు తెలియదు. నాకు మాత్రం నచ్చడం లేదు అన్నారు బాబా. షీల కొంచెం తిని చూసింది. అది అద్భుతంగా ఉంది ఆ రోజు. ఎప్పటికంటే కూడా రుచిగా ఉంది ఆ రోజు కిచిడి. కిచిడి మెత్తగా లేదు అని కబురు పంపించారు బాబా. మరుసటి రోజు ఇంకా మెత్తగా తయారు చేసి పంపించింది నాజా. అయినా ఇంకా మెత్తగా లేదు అన్నారు బాబా. ఈ నాజా ఎందుకిలా వండుతోంది? ఆమె బింద్రా హౌస్‌లో ఉండి మంచి మంచి ఆహారాన్ని తింటూ, నాకేమో ఇలా రుచి, పచి లేని ఆహారాన్ని వండి పంపిస్తోంది. ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్న తర్వాత తినలేకపోతున్నాను అన్నారు బాబా. బాబా ముఖ కవళికలు చూస్తే బాబా ఏదో ఎంత నొచ్చుకొని చెబుతున్నారో అర్థమైపోతోంది. మొత్తం కిచిడీని షీలాకు ఇచ్చి, "నువ్వే తిను బాగుంది" అని సైగ చేశారు బాబా. గోహెర్ బాబాతో, "బాబా ఇప్పుడే షీలాతో తిను బాగుంది అని చెప్తున్నారు. మరి మీరెందుకు తినకూడదు?" అని అడిగింది. "నేను బాగాలేదు అని చెప్పినప్పుడు ఆ చిన్న పిల్ల తింటుందా? ఆమె తినేలాగా చేయడానికే నేనలా చెప్పానంతే. లేకుంటే ఆమె కూడా తినదు" అన్నారు బాబా. ఇలాంటి రుచి లేని కిచిడి ఆ చిన్న పిల్లకు ఇచ్చి తినిపించడం నాకే బాధగా ఉంది. కానీ ఎవరైనా ఒకరు తినాలి కదా! దాన్ని అలా పారేయలేం కదా! దాన్ని తిని పెట్టి షీలా మనకెంతో మేలు చేస్తోంది అన్నారు బాబా. గోహెర్ మళ్ళీ నాజాకు కబురు పెట్టింది. కిచిడి బాగా వండి పంపమని. మరునాడు నాజా, బాబాను ఈరోజు కిచిడి తినమని చెప్పు. ఎంతో రుచిగా, చాలా జాగ్రత్తగా వండాను. ఎంతో బాగా వచ్చింది. బాబాకు నచ్చి తీరుతుంది అని నోట్ రాసి పంపించింది. కానీ బాబా ఒక్క స్పూన్ కూడా తినలేదు. నాజా చాలా అమాయకురాలు. బాబాకు ఎప్పుడూ ఎదురు చెప్పేది కాదు. బాబాకు సంతృప్తి కలిగించేలాగా వంట వండడానికి ఎంతగానో ప్రయత్నించేది నాజా. ఈ కిచిడీ సంక్షోభాన్ని తేల్చుకోవడానికి స్వయంగా గురుప్రసాద్‌కు వచ్చింది నాజా.
బాబాకు తన కిచిడి ఎందుకు నచ్చడం లేదో తెలుసుకోవాలని వచ్చింది నాజా. బాబా ఆమెను చూడగానే గోల్‌గొప్ప వచ్చింది అన్నారు. బాబా అలా అనడానికి కారణముంది. కొన్ని రోజుల క్రితం నాజా షీలాను, మెహర్నాద్‌ను సాంబాజీ పార్క్ తీసుకెళ్ళింది. అక్కడ కొందరు పిల్లలు నాజాను చూస్తూ ఆమె లావుగా ఉండటంతో గోల్‌గప్ప అని గేలి చేస్తూ అరవసాగారు. షీలా ఈ విషయం బాబాకు చెప్పడంతో బాబా నాజాను ఆహారం తగ్గించి తినమని చెప్పాలి. ఆమెను అప్పుడు జనం ఇలా గేలి చెయ్యరు అన్నారు. తర్వాత బింద్రా హౌస్‌కు వెళ్ళినప్పుడు గైమాయి కిచిడి గురించి ఇలా చెప్పింది. బాబా కోసం రుచిగా కిచిడి తయారు చేయాలని మేమెంతో శ్రమ పడ్డాము. కానీ ఒక్కరోజు కూడా బాబాకు అది నచ్చలేదు. ఇప్పటికీ కూడా బాబాకు ఎందుకు నచ్చలేదో నాకది అర్థం కావడం లేదు. బాబా ఇలా ముందు ఎప్పుడూ ప్రవర్తించలేదు. వేరే ఏదైనా వండి పంపించేదా బాబా అని అడిగినా, బాబా కిచిడియే కావాలి అని చెప్పారు అంది గైమాయి. తర్వాత షీలాకు అర్థమైందేంటంటే, బాబా షీలాకు నవలడానికి అనుకూలంగా, సులభంగా జీర్ణమయ్యేలాగా ఉండే కిచిడి తినిపించడానికే అలా చేశారు. నాజా కేవలం బాబాకు మాత్రమే సరిపడేగా కిచిడి వండి పంపించేది. బాబాకు షీలాకు ఇవ్వాలని ఉన్నా, నాజాను ఎక్కువ పంపించమని చెప్పలేరు. తన భోజనాన్ని మొత్తం షీలాకి ఇచ్చేసేవారు. బాబా గనుక షీలాకు కూడా కావాలని నాజాతో కొంచెం ఎక్కువ వండి పంపించమని చెబితే, మిగిలిన వారికి కూడా ఆగ్రహం కలగవచ్చు అని బాబా అలా ఆదేశించారు. అలా ఆదేశించలేదు. షీలాకు బాగా నయమయ్యే వరకు ఇలాగే జరిగింది. ప్రతి సాయంత్రం బాబా తనకు కిచిడి నచ్చలేదు అంటూ షీలాకు ఇచ్చి తినమని చెప్పేవారు. బాబా తన భోజనాన్ని షీలా కోసం అలా త్యాగం చేసేవారు. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మళ్ళీ మనం రేపు మిగిలిన చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా.